ప్రాముఖ్యంగా క్రైస్తవులు చేసే పని, క్రైస్తవుడిగా మన జీవితాల్లో 100 మనం క్రైస్తవులుగా జీవించాలి, ఒక యేసు అనుచరులుగా మనం బ్రతకాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న వారు చేసే పని ఏంటిదంటే, ఒక సర్వే పరంగా 60% వారు క్రైస్తవులుగా ఉంటున్నారు. అనగా రక్షణ పొందామా, సంఘానికి వెళ్తున్నామా, కానుకలు ఇస్తున్నామా, రక్షణ పొందాం కాబట్టి బలలో పాల్గొంటున్నామా, క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నామా, ఈ విధంగా 40% వారు ఏం చేస్తారంట తెలుసా? 40% వారికి నచ్చినట్టు వారు జీవిస్తారంట. ఎవరైనా మంచి చెప్పినా, ఎవరైనా ఫలానా చేయకూడదని చెప్పినా వారు వినరంట. వారికి నచ్చిందే వారు చేస్తారంట. ఇలా నచ్చింది చేసిన వారి జీవితాల్లో కొన్ని మార్లు వారు అనుకునే వారికి దొరుకుతాయి, వారికి అనుకునే వారికి జరుగుతాయి, కానీ వారి జీవితాల్లో సమాధానం అనేది ఉండదు అనేది గ్రహించాలి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడు చెప్పేదానికి మనం స్పందిస్తున్నాము. పరిశుద్ధాత్మని దూషించిన వారికి ఏ క్షమాపణ ఉండదు. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి నేను చెప్పే మాట, మూర్ఖపు మొండివారు వలె